బిల్డింగులు కట్టి భూములు కబ్జా చేస్తున్న పల్ల రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గణేష్ నాయక్ అన్నారు. ఘటకేసర్ మండలం పరిధి వెంకటాపూర్ అనురాగ్ కళాశాలలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గణేష్ నాయక్ ఆరోపించారు. 835, 840 సర్వే నంబర్లలో నీలిమా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ 5-6 బిల్డింగులు బఫర్ జోన్లో భూమిని ఆక్రమించి బిల్డింగులు కట్టారని అన్నారు. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వాటిపై చర్యలు తీసుకోవటం లేదని పేర్కొన్నారు. పల్ల రాజశేఖర్ రెడ్డికి తొత్తులుగా చందు అలాగే విజయ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. మేము రెవెన్యూ ఆఫీసులోని కంప్లైంట్ ఇవ్వడంతోనే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెప్తున్నారని, వారిపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని గణేష్ నాయక్ డిమాండ్ చేశారు. లంబడకుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఘటకేసర్ మండలంలోని వెంకటపురం గ్రామ పంచాయతీ పరిధిలో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 840, 835 సర్వే నెంబర్లో ప్రభుత్వ గతంలో పేద ప్రజలకు బతుకమని ఇచ్చినటువంటి భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆయన పెద్ద అంతస్తుల బిల్డింగ్లు కట్టి నిర్మాణం చేపడితే రెవెన్యూ అధికారులు స్పందించకుండా, చూసి చూడనట్టుకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మేము ఎల్ఎస్పిఎస్ నుంచి మీకు చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనము హైదరాబాద్ హైవే పక్కన నీలిమా మెడికల్ కాలేజ్, నీలిమా మెడికల్ నర్సింగ్ హోమ్, నీలిమా హాస్పిటల్ మొత్తము బిల్డింగ్ ఒక 6-7 బిల్డింగ్లు అటు బఫర్ జోన్లో అది 818 నుంచి 875 వరకు సర్వే నెంబరు. అదేవిధంగా తన సొంత పట్టభూమి కూడా 735 కూడా బఫర్ జోన్లో వస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. ఏంటంటే రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ కానీ, హెచ్ఎండిఏ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అంత అబద్ధం, ఎవరు ఇవ్వలేదు వీళ్ళకి ఎన్ఓసి. కావాలని చెప్పేసి పల్ల రాజేశ్వర్ రెడ్డి దగ్గర ఇక్కడ రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని ఆయన కొమ్ము కాస్తున్నారు. ఈయన జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు అధికారం అందాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన 2 ఎకరాల 35 గుంటలకు స్పెషల్ జియో తీసుకొచ్చి ఆయన మోటిషన్ చేసుకుంటని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది కూడా పెట్టినాం, అది కూడా మాకు ఇస్తలేరు వీళ్ళు. ఏంటంటే మాట చెప్పడమే కానీ వీళ్ళు పేపర్ మీద ఇలాంటివి కూడా మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. గణేష్ నాయక్, నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఘటకేసర్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఘటకేసర్ మండల పరిధిలోని వెంకటపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం జనగాం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇక్కడ ఎఫ్డిఎల్లో ఉన్నటువంటి భూములలో భవనాలు నిర్మాణం చేపడుతున్నారు. అట్టి విషయం పైన మేము స్థానిక ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సందీప్ గారికి మేము దరఖాస్తు చేసి 6 నెలలు గడవబోతుంది. ఏ రోజు వచ్చినా కూడా రేపురా, ఎల్లుండ్రా, ఈ రోజురా, రేపిస్తాం, ఈ రోజు అని చెప్పేసి ఈరోజు సమాచార హక్కు చట్టం కింద కూడా దరఖాస్తు పెడితే ఈరోజు సమాచార హక్కు చట్టం దరఖాస్తుని కూడా ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ గారు తిరస్కరిస్తున్నారు. కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా మిత్రులారా. అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, జనగాం ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే ఏదైతే సర్వే నెంబర్ 840 నుంచి మొదలు పెడితే 875 వరకు నీలిమా మెడికల్ కాలేజ్, నీలిమా నర్సింగ్ హోమ్, నీలిమా హాస్పిటల్ మొత్తం బఫర్ జోన్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఇన్వోసులు తీసుకోకుండా నిర్మాణం చేపడితే కూడా స్థానిక ఎంఆర్ఓ కానీ, స్థానిక ఆర్ఐ కానీ, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్న మిత్రులారా. ఇలా బడబడ భవనాలు కడుతుంటే ఎందుకు చర్య తీసుకోరని చెప్తే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ విజయ్ గారు, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నువ్వు అడగవలసిన అవసరం లేదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పిందే ఈ యొక్క కార్యాలయంలో వేదం అని చెప్పేసి ఇవాళ ఎంఆర్ఓ హోదాని కానీ, ఇవాళ డిప్యూటీ తహసీల్దార్ హోదాని కానీ, ఇవాళ విజయ్ అనే వ్యక్తి ఎంఆర్ఓ లాగా, డిప్యూటీ తహసీల్దార్ లాగా వ్యవహరిస్తున్నాడు. అంటే మేము ఆరాధిస్తే ఈ కార్యాలయం చందు అనే వ్యక్తి, విజయ్ అనే సీనియర్ అసిస్టెంట్ డబ్బులు ఇస్తే కానీ ఇక్కడ ఫైళ్లు కదవలేని పరిస్థితి అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పనుల మీద తన భూములు బ్లాక్లో పడ్డాయని చెప్పేసి ప్రజలు వచ్చి మొత్తుకుంటే ఈ విజయ్ గారు ఆయన ఇష్టరాజ్యంగా వాళ్ళని తిడుతూ డబ్బులు ఇస్తేనే పని చేస్తామని చెప్పేసి చందు, విజయ్ ఈ యొక్క ఆఫీసర్లు అని చెప్పుకుంటూ ఈ విధంగా చలామవుతున్నారు. కాబట్టి మేడ్చల్ జిల్లా కలెక్టరు ఏం చేస్తుండు, ఆర్డీఓ ఏం చేస్తుండు, ఇంత ఈ కార్యాలయంలో ఇంత దందాలు జరుగుతుంటే ఇంత పట్టించుకోకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఆయన కడుతున్నటువంటి భవనాల వత్తస్తు పలుకుతురు. ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఎక్కడైనా బఫర్ జోన్లా ఎన్ఓసి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వీళ్ళు మొన్న వచ్చి కూలగొట్టమని మేము దరఖాస్తు ఇచ్చి అడిగితే రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, అదేవిధంగా హెచ్ఎండిఏ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారని చెప్పి మాతో సమాధానం చెప్పడం జరిగింది. ఆ ఎన్ఓసి కాపీలు ఆర్టీఏ కింద మేము అడిగితే ఇప్పుడు రికార్డు అవైలబుల్లో లేవని చెప్పేసి మాకు ఇవాళ ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ, ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ విజయ్ ఇలా దాటనిస్తారు. మీరు ఆర్టీఏ కింద మాకు ఆధారాలు అడిగితే నీ అంత చూస్తాం నీ అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి నేను అంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు మేడ్చల్ మల్లారెడ్డి కాలేజీలో అయితే కులగొట్టినావు, అదే విధంగా పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీలో కూడా కులగొట్టాలి. ఇలా మల్లారెడ్డికి ఒక న్యాయమా, ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డికి ఒక న్యాయమా? ఇవాళ మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వు నిజాయితీగా ముఖ్యమంత్రి ఉంటే నువ్వు ఇవాళ ఖచ్చితంగా బఫర్ జోన్లో కట్టినటువంటి భవనాలను తక్షణమే కులగొట్టాలని చెప్పేసి నంగారబేరి లంబడకుల పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యంలో ఉన్నటువంటి విజయ్ని చందును తక్షణమే కలెక్టర్ స్పందించి ఈయనను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ కలెక్టర్ గారు స్పందించి ఈ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే రేపు ప్రజాభవన్లో ఏదైతే ప్రజావాణిలో రేపు సోమవారం కలెక్టర్ కానీ అంత చూస్తాం. కలెక్టర్ చెప్తున్నా, నువ్వు ఇమీడియట్ ఈ కార్యాలయాన్ని తనిఖీ చేయాలి. ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం, విజిలెన్స్ ఫిర్యాదు చేస్తాం. వీళ్ళ రికార్డుల దందా ఏంది? పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళకు జీతాలు ఇచ్చి సాస్తుండు. మాకు అనుమానం ఉన్నది, వీళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. మీరు నిజాయితీ ఆఫీసర్లు అయితే మేము అడిగినప్పుడు అన్ని ఎందుకు ఇస్తలేరు? మీరు ప్రజా సంబంధ అధికారులు కాదా? మీరు పబ్లిక్ ప్రిజర్వేంట్ కాదా? అంటే ఇవాళ మా లీడర్లకే మీకు సమాచారం ఇస్తలేరంటే రేపు కామన్ పబ్లిక్ ఏం న్యాయం చేస్తారని చెప్పేసి ఇలా నేను స్థానిక రెవెన్యూ అధికారులను అడుగుతున్నా మిత్రులారా. కాబట్టి స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లీనియం హాస్పిటల్ పల్లరాజేశ్వర రెడ్డి గురించి జంగాం ఎమ్మెల్యే, పలానా సర్వ నంబర్లు, పలానా ఊరు, ఊరు పేరు చెప్పలేదు.